నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఇమ్మంది రామారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇవాళ అంబటి రాంబాబు ఒక మాట మాట్లాడుతున్నారు. ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కూటమి ప్రభుత్వం రద్దు చేసింది అని చెప్పేసి అంటున్నారు. సో ఏంటి సార్ అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ ఆల్రెడీ మనకు ఎంత ఇష్యూ అయిందో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు రద్దు చేయడం వల్ల ప్రభుత్వానికి ఏమైనా నష్టం ఉందా? అంటే వైసీపీ వాళ్ళు దీన్ని ఏమన్నా వ్యతిరేకించి ఏమన్నా ధర్నాలు చేసే అవకాశం ఉందంటారా? ఇప్పుడు వీళ్ళు డేగ కళ్ళతో ఎక్కడెక్కడ భూమి ఉందని చూస్తున్నారు కదమ్మా. ఆ భూమిని సంరక్షించుకోవాలి. ఎవరు సంరక్షించాలి? అక్కడ ప్రభుత్వం సంరక్షించదు, మీ భూములు మీరే సంరక్షించుకోవాలి. అందుకని ఇప్పుడు తక్కువ వ్యయంతో అయిపోవడానికి రాళ్ళు పాతించడం, పేరు రాయించడం, సర్వే నెంబర్ రాయించడం జరుగుతుంది అన్నమాట. దీనికి మరి తప్పదు, కొంత డబ్బు అవుతుంది. తర్వాత ఏంటంటే ఒక భయంతో కూడుకున్న ఆనందోత్సవం వాళ్ళకి ఉందన్నమాట. అంటే ఎవరైనా సరే ఒక పర్స్ తీసుకోవడం, పర్సులో 100 కోట్లు వేసుకోవడం, మంచి స్థలం 35 కోట్లు 36 కోట్లు ఎంతో, అలాగా అంత పెద్ద మొత్తంలో అంటే కొనుగోలు జరిగింది. అందులో కేటీ రామారావు గారి తాలూకు కొడుకు కూడా 36 ఎకరాలు కొన్నాడు, కేటీ రామారావు కొడుకు. సో ఇలాగ వాళ్ళు విస్తృతంగా ఆలోచించి అంటే వీళ్ళు ల్యాండ్ కొన్నప్పుడు ఆ కొండం పక్కడికి అమ్మేయడం, ఆ మార్జిన్ చూసుకోవడం. డబ్బున్నోళ్ళు ఏం చేస్తారు? అది 50 ఎకరాలు 50 ఎకరాలు కాదు, 50 ఎకరాలు కొంటారు. కొన్ని తర్వాత ఎంతో గజం ఉంటుంది. ఆ గజంకేమో 20, అంటే గజంకేమో 10,000 15,000 అంతా చెప్తారు. అక్కడ దాన్ని ఏంటి అంటే దాన్ని హైవే అమ్మ, భోగాపురం ఇంటర్నేషనల్ హైవేలో రేట్లు పెట్టి వాళ్ళు పెట్టడం వల్ల వాళ్ళు ముందు బోర్డు తగిలించుకొని ఆ సెటరేట్ చేసుకుంటారు. మునపటి పరిస్థితి ఏమి ఉండదులే. వాళ్ళు ఇలాగా అంటే ఇలా ప్రవర్తిస్తే ఎలాగుంటుందని ఆయన రాజకీయంగా ఒక ఆట ఆడాడు. ఇలా నువ్వు ఎలా ప్రవర్తిస్తే మాత్రం తిరుగుబోటు మామూలు జరగదురా, జరిగేది రక్తపాతమే అని పవన్ కళ్యాణ్ ఇచ్చారన్నమాట. అంత తేలిక కాదు వీళ్ళు. అంటే మామూలుగా రాయికి రంగులేసేయడం, పలకలకి రంగులేసేయడం, అందులో పేరు రాసేయడం, సర్వే నెంబర్ రాయడం, రేపు పొద్దున పెద్ద కేసు అవుద్దమ్మా. నేను ఇష్టం వచ్చినట్టు రాస్తారు. నీది ఆ స్థలం, ఎవరైనా వచ్చినట్టు ఇస్తే నీ స్థలం కాకపోతే అప్పుడు మిమ్మల్ని సంప్రదించి ఏంటమ్మా సర్వే నెంబర్ కరెక్ట్ కాదు, ల్యాండ్ నెంబరు కరెక్ట్ కాదంటే ఏదో చెప్తుంది. సో సారీ, ఇది నేను కొనుక్కోవాలని పెట్టేస్తుంది. అందువల్ల ఇప్పుడు చాలా జాగ్రత్తగా పనిచేయాలి. ఇంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఈయన ఎవరు ఎన్టీఆర్ చాలా చాలా డెప్త్గా పనిచేసేవాడు, చాలా హుషారుగా పనిచేసేవాడు. ఇప్పుడు ఏంటంటే ఆయన పొజిషన్ మారిపోయింది. అంటే నిజానికి చంద్రబాబు నాయుడికి ఎంత బలం ఉందో ఈయన బలం కూడా అంత బలం ఉంది. కనుక చంద్రబాబు నాయుడిని నెత్తికెక్కించుకుంటాడు, ఆయన మాత్రం వదలడు. ఎందుకంటే ఏదైనా రక్షించే స్థితి వస్తే మరి జగన్మోహన్ రెడ్డి వస్తాడనమాట. ఈయనేమో ఆ రాళ్ళు అవి తీసుకొని ఆ క్యాన్వాసింగ్ చేసుకొని ఆ వీలుపట్నం మున్సిపాలిటీ వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఏమో పెద్ద మోక అందరినీ కుదుర్చుకొని ఆ రాళ్ళు దాన్ని ఏమంటారు అంటే సర్వే రాళ్ళు ఉంటాయి కదా, వాటిని నిలవేస్తారన్నమాట. అంతేగాని లేదు, వాళ్ళకి ఏది అంటే ప్రాబ్లమే రాదమ్మా. ప్రాబ్లం వస్తే వాళ్ళు అంటే తీర్చుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు మన మినిస్టర్లు అందరూ గొప్ప. ఏదైనా ప్రాబ్లం వచ్చినట్టయితే ఎక్కడ మనకి ఎంతమంది ఉన్నారమ్మా, మరి తెలుగుదేశంలో ఎంతో మంచి నాయకులు ఉన్నారు. అందువల్ల వీళ్ళు ఏదైనా ఎంత ముందులా నాటకాలు ఆడడానికి వీలు లేదు. ప్రజలందరినీ సంరక్షించేటువంటి పరిస్థితి ఉంది. అండ్ ల్యాండ్ టైటిలింగ్ని అంటే కావాలనే తీసుకొచ్చి వైసీపీకి దెబ్బేశారు అని చెప్పేసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని అంటున్నారు. నిజమంటారా? అదేమి లేదండి, వైసీపీ వాళ్ళు అనడం కాదు. కానండి, అంటే ఎలక్షన్స్ ముందు కేంద్ర ప్రభుత్వంతో అందరూ చర్చించాలి. ఈయన చర్చించాడు, చంద్రబాబును ఒకటే చర్చించాడు. నా తాలూకు మన సర్వశక్తులు ఒడ్డేశాను, ఇప్పుడు నా తరం కాదు, నెక్స్ట్ వాళ్ళకి సుఖవంతంగా ఉండేలాగా నేను చేస్తా అన్నాడు. ఆ పార్ట్ నేను తీసుకుంటాను, నన్ను అందరూ అవసరానికి వాడుకుంటున్నారని చెప్పి కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఎవరు? ఈయన జగన్మోహన్ రెడ్డి. తర్వాత వాళ్ళని కూడా సార్ మీ వర్క్ మీరు చేసుకోండి, మీ ప్రతిభను మీరు నిరూపించుకోండి,
తాలూకు ఆ మేలైన దాన్ని ఏమంటారు పాలన మేలైనటువంటి ఆ, దీన్ని భోజనాలు వంటకాలు చక్క ఆరోగ్యవంతమైన భోజనాలు పెట్టుకోండి, మధ్యాహ్నం భోజనాలని అన్నిటినీ చూసుకోండి, ఎవరు తగ్గొద్దు. మీరు ఎక్కడైనా వేరువేరుగా ఉన్నట్టయితే అందరూ పిలిచి ఒక చోట భోజనం చేయండి. మీకు కావాల్సింది ఒక చోట భోజనం చేస్తే పెద్ద అవ్వదు. ఒక చోట భోజనం చేసి మిగతా ఆ, కొండలు కోనలు ఇంకేం చేద్దాం కూడా చేయండి. అది వాళ్ళ ఆటవిక అంటే దాని తాను ధర్మంగా మాట్లాడారు అన్నమాట. అండ్ రాంబాబు మాత్రమే, అంబటి రాంబాబు మాత్రమే వచ్చి ప్రెస్ ముందు మాట్లాడుతున్నారు, ఇంకా ఎవ్వరూ ఇంతవరకు మాట్లాడలేదు ఇలాంటి విషయాలపైన. మీరేమంటారు? అంబటి రాంబాబు మాట్లాడడం రాదండి. ఆయన ఇరిగేషన్ మంత్రి అయి ఉండి ఆయన మాట్లాడితే ఇరిగేషన్ మంత్రి అంటే ఏమిటండి? ఇరిగేషన్ మంత్రి అసలు ఇరిగేషన్ మంత్రికి ఆ వస్తువు గురించి తెలుసా? వాళ్ళు ఒక్క ఒక గోడ అంటారు, గోడ నీటిని కానీ మట్టిని కానీ తవ్వలేరు, మట్టిని తగ్గితే అది ఎందుకు పనికిరాకుండా పోతుంది అని పెద్ద బదనాం చేశాడు. తర్వాత పోలవరం కడుతున్నారంటే ఒకటే చెప్పాడు, ఏమండి మనకు వస్తున్నారు మేధావులు, ఎక్స్పెక్టేజెస్ అందరూ కూడా చెప్పారు ఈ మేళం జరగదని చెప్పేసి, నా వంతు నేను ప్రయత్నం చేస్తున్నానని చెప్పాడు. దాని పెద్ద బిల్డింగ్లు బిల్డప్లను అయితే వీళ్ళందరూ వదిలినప్పుడు కూడా వెళ్తాడు. ఆయనకి ఏదైనా అసలు పదవి గెలవకంటే ఉన్నోడికి మాటలు ఎందుకు విలువిస్తారమ్మా?